రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కవితను నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దీనికి సంబంధించి కవిత ఒక ప్రెస్ మీట్ని అయితే నిర్వహించబోతోంది. కవిత కూడా కేవలం ఆ పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడమే కాదు, నేను ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తా అనే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి కవిత ప్రెస్ మీట్ పెట్టబోతోంది. తాను యోధురాలినని, ఖచ్చితంగా క్షేత్రంలోనే పోరాడతానంటూ రాజకీయ క్షేత్రంలో కవిత అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ లేఖ విడుదలైన కొద్దిసేపటికే కవిత నిర్ణయం తీసుకోవడాన్ని మాత్రం కొంత సీరియస్గానే తీసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి, అంటే కవితకి పార్టీకి మధ్య ఉన్నటువంటి అనుబంధం పూర్తి స్థాయిలో తెగిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కవిత కొంత ఫైర్ అవుతున్నట్లుగానే తెలుస్తోంది. తానకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో ఆ పదవికి రాజీనామా చేస్తూ కవిత మరో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే కవిత మరి ఏం మాట్లాడబోతుంది? హరీష్ రావు, సంతోష్ రావుకి సంబంధించి మళ్ళీ ఏమైనా వ్యాఖ్యలు చేయబోతోందా? ఇందులోకి ఇంకా ఎవరినైనా రాజకీయ నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె లాగబోతోందా? ఈ మొత్తం అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మరోవర్ కేసీఆర్ఏ స్వయంగా కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చినటువంటి లేఖకు సంబంధించి మరి కవిత ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి లేఖగా ఆమె పరిగణిస్తారా, లేకపోతే కేసీఆర్కి సంబంధం లేకుండా పార్టీలో ఏదైనా జరుగుతోందనేటువంటి విధంగా కవిత ఏమైనా మాట్లాడేటువంటి అవకాశం ఉందా? ఈ మొత్తం అంశాలు కూడా ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవాలి. అసలు రాజకీయాలకు సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఏ పార్టీ నుంచి రాజీనామా చేస్తారనే దానికి సంబంధించి ఎప్పుడు కూడా ఒక సస్పెన్షనే కొనసాగుతుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ న్యూస్ మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్, షర్మిలాకి సంబంధించి అన్నా చెల్లెళ్ళ మధ్య ఎటువంటి ఒక చిచ్చు ఉందో, వారిద్దరూ ఎంత రాజకీయ వైరుధ్యంతో నడుస్తున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇప్పుడు కవిత కూడా ఆ స్థాయిని మించిపోయి పార్టీకి సంబంధించి పార్టీలో అంటే ఇందాకటి వరకు కొనసాగుతూ పార్టీకి సంబంధించినటువంటి నేతలపైనే కామెంట్ చేశారు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే తనకు వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి సంబంధించి కూడా ఆమె రాజీనామా చేస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి ప్రస్తుతం కొంత హాట్ టాపిక్గానే నడుస్తుందని చెప్పుకోవాలి. మరి కవిత ఏం మాట్లాడబోతున్నారు, ఏంటి, ఆమె ఎటువంటి కామెంట్స్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారాయి. అయితే కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ లేఖకు సంబంధించి మరి కేసీఆర్కి వ్యతిరేకంగా కవిత ఏమైనా మాట్లాడతారనేటువంటి ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి పూర్తి నిర్ణయాలు కేసీఆర్ మీదుగానే జరుగుతాయి ఇప్పటి వరకు. అంటే ఎటువంటి నిర్ణయమైనా కానీ, ఎవరినైనా చేర్చుకోవాలన్నా, ఎవరినైనా తీసేయాలన్నా కానీ, అలాంటిది కవితకి సంబంధించి సొంత తండ్రే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి కవిత ఏం రియాక్ట్ అవుతారు, ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం ఒక పెద్ద సంచలనంగా మారింది. ఇక కవిత అయితే ఇప్పటికే సన్నిహితులతోటి తాను ఒక యోధురాలినని, యుద్ధక్షేత్రంలోనే మొత్తం కూడా తేల్చుకుంటానని చెప్పినట్లుగా అయితే మనకు అప్డేట్ అందుతోంది ఎక్స్క్లూజివ్గా. ఇక చూడాలి ఈ అంశం ఎంతవరకు దారితీస్తుంది, ఎటువైపు రాజకీయాలు మరి తెలంగాణలో మారబోతున్నాయి ఏంటి అనేది మాత్రం. మరి ఆమె నూతన పార్టీ ఏమైనా ఏర్పాటు చేస్తారా జాగృతి పేరుతోటి, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే మారాయి.